పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు క్రీస్తునాథునిచి మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, మీ అందరికీ మరొక్కసారి తపస్సు కాల 2వ ఆదివారాన ధ్యానాంశానికి స్వాగతం సుస్వాగతం. ప్రభు క్రీస్తు ప్రభువు మనందరినీ తన నిండైన మెండైన ఆశీర్వాదాలతో దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ 2వ ఆదివారపు ధ్యానాంశములో భాగముగా మనందరము కూడా 3 ముఖ్య పఠనాలను ధ్యానించుకోబోతూ ఉన్నాం. మొదటిదిగా ప్రియా సహోదరి సహోదరులారా, ఆది కాండంలోని వాక్యాలను ఆలకించబోతూ ఉన్నాం. 2వ పఠనములో భాగముగా ఫిలిప్పీలకు వ్రాయబడిన లేఖలోని వాక్యాలను ధ్యానించుకోబోతూ ఉన్నాం. సువార్తలో భాగముగా మనందరము ఆ ప్రభు పేరిట ఆయన రూపాంతరము చెందిన విధానాన్ని లూకాసు వార్తలోని భాగముగా ఆలకించబోతూ ఉన్నాం. కావున ఈ రోజున నీవు నేను ధ్యానించుకోబోతున్న అంశమును బట్టి ప్రభు మనతో ఉండాలని అడుగుదాం. ఈనాటి 3 పట్టణాల యొక్క బట్టి మనము నేర్చుకోగలుగుతూ ఉన్నది, మన జీవిత ప్రయాణములో మనము ఎప్పుడూ కూడా ఎదుగుతూ ఉండాలి. అది శారీరకంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు. మరి నేటి తపస్సు కాలములో మనము ఆధ్యాత్మికముగా రూపాంతరము చెందుతున్నామా అన్న మాటలను ఈనాటి వాక్యాలు మనల్ని కోరుతూ ఉన్నాయి. రూపాంతరము అనగా అది బాహ్యమైన రూపములో అంతరము మార్పు కాదు. బాహ్య రూపములో మనము ఎదిగే కొద్దీ, చిన్నతనము నుండి మనము వయసులో పెరిగే కొద్దీ మన శరీరములో మార్పులు చెందుతాం, మన మాటలో మార్పులు చెందుతాం, మన యొక్క కోరికలలో మార్పులు చెందుతాం, మనం మాట్లాడే విధానంలో మార్పులు చెందుతాం. అది భౌతిక విధమైనటువంటి మార్పు. కానీ ఆధ్యాత్మిక మార్పు మన జీవితాలను ఇంకా ఇంకా ఎక్కువగా దేవునితో పయనించటానికి ఉపయోగపడుతుంది. ఈ మార్పుని ఈనాటి సువార్తలో ప్రభు మనకు అందిస్తూ ఉన్నారు. ఇదిగో ప్రభు తన 3 శిష్యులతో కలిసి కొండ మీదకు వెళ్ళినప్పుడు మనం అక్కడ జరిగిన విషయాలను కొద్దిసేపు ధ్యానించుకుందాం. ఆ కొండ మీద ఏమి జరిగినది? ఆయన ప్రార్థనలో ఉండగా అన్న వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. ఆయన ప్రార్థన చేసుకొనుచూ ఉండగా అన్న మాటలను చూస్తూ ఉన్నాం. అనగా ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన జీవన స్థితిని మారుస్తుంది, ప్రార్థన మనలను భగవంతునికి దగ్గరగా చేరుస్తుంది, మన ఆలోచనలోనూ మన నడవడికలోనూ మార్పులు తీసుకొని వస్తుంది. మరి ప్రార్థనలో ఆయన మార్పు చెందాడు అంటే ప్రార్థన ఆయనను తన తండ్రికి మరింత దగ్గరగా చేసిందని అర్థాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి నీ ప్రార్థనా జీవితం, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితములో ప్రార్థన నిన్ను భగవంతునికి మరింత దగ్గరగా చేరుస్తుందా? ప్రార్థనలో మనము పొందగలలేనిది ఏదీ లేదు. ప్రార్థనలో మనం అన్నీ పొందుతాం. కానీ నీవు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనలో స్వార్థము ఉన్నదా లేకుండా చూడాలి. నీ ప్రార్థనలో ప్రలోభాలు ఉన్నాయా లేకుండా చూడాలి. నీ ప్రార్థనలో ఆకర్షణ లేకుండా చూడాలి. మరి నీ ప్రార్థన క్రీస్తు ప్రభు ప్రార్థన మాదిరిగా ఉందా? తాను ప్రతిసారి ప్రార్థించినప్పుడు అందరి గురించి ప్రార్థించారు. తన శిష్యులు ఎన్నుకొనటానికి ముందు ప్రార్థించాడు. ఈ రోజున కొండ మీద ఆయన ప్రార్థనలో ఉండగా ఆయన మార్పు చెందాడు. ఆయన వస్త్రంలో మార్పు వచ్చింది, ఆయన శరీరంలో మార్పు వచ్చింది. ఆయన దగ్గర మోషే ఏలియాలు మాట్లాడుచు ఉండగా శిష్యులు గమనించారు. ఈ ఇరువురు మహానుభావులు. ఎందుకు? మోషే ప్రథమ ప్రవక్తగా ఉన్నాడు, రెండవది ఏలియా రోషము కలిగిన ప్రవక్తగా ఉన్నాడు. కావున వీరిరువురు ఎంతో చక్కగా ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నారు.
ఈ ఇరువురు 40 రోజుల పాటు దేవుని సాన్నిధ్యంలో గడిపిన భక్తులు. యేసు ప్రభువు కూడా గత ఆదివారం మనం ధ్యానించాం. 40 రోజులు ఆయన ఆత్మ బలము చేత ఎడారిలో ఉన్నాడు. మరి ఈ ఇరువురు భక్తులు కూడా మోషే 40 రోజులు 40 రాత్రులు కొండ మీద యావే దేవునితో గడిపాడు. ఏలియా దేవుడిచ్చిన ఆహార బలముతో దేవుని కొండ అయిన హోరేబునకు 40 రోజులు 40 రాత్రులు ప్రయాణము చేసి దేవుణ్ణి దర్శించాడు. మరి నీవు నేను ఈ 40 రోజుల యాత్రలు, ప్రయాణములు, ప్రార్థనలు ప్రభువుని దర్శించగలిగే బిడ్డగానే ఉన్నావా? ప్రభువుతో నడిచే బిడ్డగానే ఉన్నావా? ఈ కొండ మీద ప్రభు రూపాంతరము వెలుగును సూచిస్తూ ఉంది. పైకి వెళ్ళిన ముగ్గురు, పేతురు, యాకోబు, యోహానులు చూచినప్పుడు పేతురు గారు ప్రథమ పోపుగారిగా చూస్తూ ఉన్నాం. యాకోబు తొలి వేదసాక్షిగా చూస్తూ ఉన్నాం. యోహాను చిట్ట చివరిగా మరణించిన 12 మంది అపోస్తలుల్లో ఒకడిగా చూస్తూ ఉన్నాం. అనగా ముగ్గురికి 3 ప్రత్యేకతలు ఉన్నాయి. మరి ఈ 40 రోజుల కాలంలో నీ ప్రత్యేకత ఏమిటి? నీవు దేనియందు దేవునితో ప్రత్యేకంగా ఎంచబడాలని కోరుతూ ఉన్నావు? ఈ రోజున ధ్యానించుకుందాం. కారణం, ఆ ముగ్గురు కూడా పర్వతము మీదకు ప్రభువుతో వెళ్ళారు. మరి నీవు కూడా ఈ లోకమనే యాత్రలో ఎదిగే సమయంలో పర్వతం ఎక్కటం అంటే ఆషామాషి కాదు, కష్టముతో కూడుకున్నది. అనగా దేవుని దగ్గరకు రావటము ఆషామాషి కాదు, ఎంతో కష్టముతో కూడుకున్నది. కావున నీ శ్రమలలో దేవుని దగ్గరకు వస్తూ ఉన్నావా? నీ బాధలలో దేవుని దగ్గరకు వస్తూ ఉన్నావా? ప్రభువుతో కలిస్తే మనకు భాగ్యం కలుగుతుంది. ఆయనతో ఉంటే మనము అన్నిటినీ కలిగి ఉంటాం. కావున పర్వతము ప్రార్థనకు, పవిత్రతకు, సోదర ప్రేమకు, దైవ ప్రేమకు చిహ్నముగా ఉంది. అందుకే ఈ మానవ దేహము మార్పు చెందాలి దేవునితో కలిసినప్పుడే. కావున ప్రియ సహోదరి సహోదరులారా, గమనించినప్పుడు ఏమిటి? ఈ పర్వతము దేవునికి గుర్తుగా ఉంది. దేవుడిని కలుసుకోవటానికి ముందుగా గమనిస్తే నిర్గమకాండం 34వ అధ్యాయం 4వ వచనములో మోషే సీనాయి కొండ మీద ప్రభువుని కలుసుకొని 10 ఆజ్ఞలు పొందాడు. ఏలియా మనము గమనించినప్పుడు ఆయన హోరేబు కొండ మీదకు వెళ్ళి ప్రభువుని దర్శించాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనము మరియు 13వ వచనము వీటిని చూస్తూ ఉన్నాం. అలాగని మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనములో కూడా మనము చూస్తూ ఉన్నాం. ఏలియా, మోషేలు ప్రభువుతో సంభాషించారు. మరి నీవు ప్రార్థనలో ప్రభువుతో సంభాషిస్తూ ఉన్నావా? కాంతి దేవుని సన్నిధానానికి గుర్తు, ఆ వెలుగు దేవుని సన్నిధానానికి గుర్తు. వాక్యం చూస్తూ ఉన్నాం కీర్తనలలో. 119వ కీర్తన, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని. అనగా దేవుని వాక్కు మనకు వెలుగు. అనగా నిర్గమకాండం 34వ అధ్యాయం 29వ వచనములో మోషే ముఖము వెలుగుచూ ఉండెనని. మరి నీ ముఖము, నీ జీవితం క్రీస్తునందు వెలుగుచూ ఉన్నదా? కొర్నేలి అతని కుటుంబము దైవ దర్శనము కలిగినప్పుడు వారు కాంతితో నింపబడ్డారని అపోస్తల కార్యాలు 10వ అధ్యాయములో కొర్నేలి యొక్క కుటుంబము గురించి మనము చదువుతూ ఉన్నాం. మేఘము పాత నిబంధనలు దేవుని సాన్నిధ్యానికి గుర్తుగా ఉంది. మేఘము ఆ మందసాన్ని ఆవరించినప్పుడల్లా యావే దేవుడు అక్కడ దిగి వచ్చాడని వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి నీవు నేను నిర్గమకాండం 40వ అధ్యాయం 38వ వచనంలో చూస్తూ ఉన్నాం. మేఘము వారికి పగలు వీళ్ళు ఆ యొక్క మేఘముగా ఉండి వారికి నీడనిచ్చినదని, రాత్రి వెలుగుగా ఉండి వారికి కాంతినిచ్చినదని మనము పాత నిబంధనలో చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజున నీవు నేను ఏ విధముగా ఆ యొక్క ప్రభువుతో నడుస్తూ ఉన్నాం? రూపాంతరము చెందుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభువు ప్రార్థనలో రూపాంతరము చెందాడు. రూపాంతరము అనగా ఏమిటి? రూపములో అంతరము. ఏని అంతరము? మార్పు. దేనిలో మార్పు? మన యొక్క ఆకారములో మార్పు కాదు. అబ్రహాము దేవునితో నడిచి రూపాంతరము చెందాడు. యాకోబు ఇంటి వద్ద నుండి పారిపోతూ ఉండగా దేవునితో కలిసినప్పుడు, యుద్ధము చేసినప్పుడు యుద్ధములో ఆయన రూపాంతరము చెంది, మార్పు చెంది ఇజ్రాయేలీలుగా మారారు.
మరి నీవు దేవునితో నడిచినప్పుడు రూపాంతరము చెందుతూ ఉన్నావా? 10 మంది కుష్ఠరోగులు మనము సువార్తలో చూస్తూ ఉన్నాం. వారు ప్రభువు దగ్గర నుండి ఆశీర్వాదం పొంది వెళ్ళినప్పుడు మార్గమధ్యములో శరీరములో రూపాంతరము చెందారు. మరి నీవు వారి వలె నీ యొక్క పాపము నుండి రూపాంతరము, పాపపు ఆశల నుండి రూపాంతరము, పాపపు మాలిన్యము నుండి రూపాంతరము చెంది ఆ యొక్క సమరీయుడి వలె వెనక్కు వచ్చి కృతజ్ఞత తెలిపే బిడ్డగా నీవు నేను ఈ రోజున ఉన్నామా? రూపాంతరము అంటే అదేదో మనకు చెందినది అనేది కాదు. రూపాంతరము మనలను ప్రభువునకు దగ్గరగా చేర్చేది. రూపాంతరము మనము అన్ని విషయాలలో అది మనను భగవంతునికి దగ్గరగా రూపములో అంతరము, మార్పు, రూపాంతరము. కావున మనము కొన్ని విషయాలలో ఎలాంటి విషయాలు రూపాంతరము చెందాలో ఒక్కసారి బైబిల్ గ్రంథం ప్రకారం కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. మొదటిది, మన మనస్సునందు రూపాంతరము చెందాలి, మన ఆలోచనలందు రూపాంతరము చెందాలి. రోమీయులకు వ్రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనములో లోక ప్రమాణములను అనుసరింపక దేవుడు మీలో మానసికముగా మార్పు ద్వారా నూతనత్వమును కలుగజేయుచున్నాడంటే మనము రూపాంతరము ఆత్మీయతలో రావాలి. రెండవది, రోమీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 8వ వచనములో కూడా మనము మన తప్పుడు మార్గములను వదలి దేవునికి చెందిన వారిగా జీవించాలి. లేనిచు దేవుని యొక్క ఆగ్రహమునకును దేవుని యొక్క రౌద్రమునకును గురియగుతాము అన్న మాటలను ఇక్కడ పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 10వ వచనము నుండి 17వ వచనం వరకు చూస్తే మనకు ఆనందమునన్నది ఏదియో గ్రహించి దాని యందు జీవించుటకు ప్రయత్నించాలి. అదే అధ్యాయములో 15వ వచనంలో కనుక మీరెట్లు జీవించుచున్నారో మీరు దాని గురించి శ్రద్ధ వహించి ప్రభువుతో కలిసి జీవించండి అని పౌలు గారు కోరుతూ ఉన్నారు. ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 14వ వచనములో మనందరము ఆత్మ బలము చేత, ఆత్మ ఆహారము చేత, వాక్యపు బలము చేత, వాక్యపు ఆహారము చేత మనము రూపాంతరము చెందాలని గ్రంథకర్త కోరుతూ ఉన్నారు. ఇక రెండవది, మన కోరికల యందు మనము రూపాంతరము చెందాలి. మనకు కోరికలు అనేవి సహజం. మరణించే వరకు కోరికలు ఉంటాయి. ఆ కోరికలలో రూపాంతరము చెందాలి. గలతీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 24వ వచనములో క్రీస్తు యేసునకు చెందిన వారు వ్యామోహములతోనూ కాంక్షలతోనూ కూడిన జీవితమునకు శరీరమును సిలువ వేయాలి. అనగా పాపపు ఆలోచనలకు సిలువ వేసి క్రీస్తుతో రూపాంతరము చెంది జీవించాలి అని ఆయన కోరుతూ ఉన్నారు. పేతురు రాసిన 2వ లేఖలో 1వ అధ్యాయం 5 నుండి 7 వచనములలో మీ విశ్వాసమునకు మంచితనము, మంచితనమునకు ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియ నిగ్రహమునకు సహనము, సహనమునకు దైవభక్తి, దైవభక్తికి సోదర ప్రేమ, సోదర ప్రేమతో మనందరం క్రీస్తులో ఎదగాలి అన్న మాటలను ఇక్కడ చూస్తూ ఉన్నాం. రోమీయులకు వ్రాసిన లేఖ 6వ అధ్యాయం 6వ వచనములో మనము గమనించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, పాపపు శరీరమును నశించి మనము ఇక పాపమునకు బానిసలు కాకుండునట్లు పాత స్వభావమును సిలువ వేయాలి. అనగా మనము మన పాత స్వభావము నుండి నూతన వ్యక్తులుగా క్రీస్తు యొక్క వెలుగులో నడిచే రూపాంతరము చెందాలి అన్న మాటలను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇక మూడవ విషయం, మనము మన చెడ్డ మాటల నుండి రూపాంతరము చెందాలి. మన నాలుక నుండి రూపాంతరము చెందాలి. యాకోబు వ్రాసిన లేఖ 3వ అధ్యాయం అంతా మనము చూస్తే మొదటి నుండి చివరి వరకు కూడా నాలుక వలన కలిగే అనర్థాలను మనము చూస్తూ ఉన్నాం. ఈ నాలుక చిన్న అవయవమే, ఇది విషపూరితము, దుష్టమునకు అది మూలము అని ఆయన పలుకుతూ ఉన్నారు. అనగా మన మాటలలో ఎప్పుడు చెడు రానియకుండా రూపాంతరము చెందాలి. కీర్తన 10వ అధ్యాయం 7వ వచనములో గమనించినప్పుడు అతని పలుకులు శాపములు, అబద్ధములు, బెదిరింపులతో నిండియుండును, ద్వేషపూరితమైన దుష్టవాక్కులు అతని నోటి నుండి తేలికగా వచ్చునని వాక్యము సెలవిస్తూ, అంటే మనము ఇలాంటి మాటలకు
ప్రలోభాలకు గురి కాకుండా మనము దూరముగా ఉండాలి. రెండవది, రోమీలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయం 14వ వచనములో, ముఖ్యంగా 13, 14 వచనాలలో, వారి గొంతులు తెరువబడిన సమాధుల వలె ఉన్నవి, వారి మాటలలో మోసపూరితములు, వారి పెదవుల యందు విషసర్పములు ఉన్నవి, వారి నోళ్ళు శాపములతోనూ ద్వేషములతోనూ నిండి ఉన్నాయి అన్న మాటను చూస్తూ ఉన్నాం. అనగా మనము వీటి నుండి మారాలి, రూపాంతరము చెందాలి. క్రీస్తు ప్రభువులాగా మంచిని మాట్లాడేవారిగా, ఆయన నోటి నుండి వచ్చిన ప్రతిదీ కూడా బంగారు వాక్యం. మరి నీ నోటి నుండి వచ్చే మాట బంగారు వాక్యమా లేక విషపూరితమా? నీ మాట వలన ఇతరులకు న్యాయము కలుగుతుందా? ఇతరులకు ఏమి కలుగుతుంది? నీ వలన ఇతరులు బాధపడుతున్నారా, సంతోషిస్తున్నారా నీ మాట వలన? కావున మనందరము ఆలోచిద్దాం. అలాగని కీర్తన 5వ అధ్యాయం 9వ వచనములో, నా విరోధులను అని ఆయన పలుకుతూ, వారి నోళ్ళు తెరిచిన సమాధి వంటిది, వారి మాటలు బయటకు తీయగా నుండినను వారి మనసునందు విషపూరితములన్న మాటలను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కీర్తన 143వ వచనములో, వారి నాలుకలు పాము నాలుకల వలెనున్నవి, వారి నోట నాగుపాము విషమున్నది అన్నది మనము చూస్తూ. అంటే ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు, మన మాటలలో మన నడవడికలో ఏమి గమనిస్తున్నారు? నీవు మంచివాడి అనుకుంటున్నారా? నీ జీవితము విషముతో ఉన్నది అనుకుంటున్నారా? నీ నోటి నుండి వచ్చే విషము చిమ్మినాతున్నావా, అమృతాన్ని చిమ్ముతున్నావా? గమనించుకోమని కోరుతున్నారు. కావున మన నోటి నుండి వచ్చే మాటలు విషపూరితములు, కుట్రలు మాటలుగా ఉండకూడదు. అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయములో యెషయా అంటూ ఉన్నాడు, నేను పాపముతో మాట్లాడు ప్రజల మధ్యండి వచ్చానని అడగకనే యావే దేవుడు ఒక నిప్పు కణికను పట్టకారుతో దేవదూత ద్వారా పంపించి ఆయన పెదవులను శుద్ధి చేసిన విధముగా ఈ 40 రోజుల ప్రయాణములో మన పెదవులను, మన మాటలను, మన నాలుకను శుద్ధి చేయమని ప్రభువుని మన ప్రార్థనలో అడగాలి. ఇక 4వది, మన హృదయము రూపాంతరము చెందాలి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనములోను, హెజ్కియేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనములో మనము చూస్తూ ఉంటాం. ఏమిటి? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6 పలుకుతూ ఉన్నది, ప్రభువు మీకును మీ సంతానమునకును విధేయాత్మకములైన హృదయములను వసగును, మీరు అతనిని పూర్ణ హృదయముతోనూ ప్రేమింతురు, మీరు ఆ గడ్డ మీద చిరకాలము జీవింతురు. అనగా మనము మన హృదయములలో రూపాంతరము చెందితే, ఆయనకు విధేయులమైతే ఆయన మనల్ని దీవిస్తారు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16వ వచనంలో, మీరు హృదయ శుద్ధిని పొంది మీ తలబిరుసుతనమును విడనాడుడు అన్న మాటలను చూస్తూ ఉన్నాం. ఆది కాండం 8వ అధ్యాయం 21వ వచనములో మనము ఆయన యావే దేవుని మాటలను చూస్తూ ఉన్నాం. కావున యవ్వన కాలము నుండి మనము మన జీవితములో దుష్టాలోచనలు, దుష్ట తలంపులు లేకుండా ఉండాలి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనములో, నా నిమిత్తము మీరు మీ చర్మాంగములను శుద్ధి చేయట కాదు, మీ హృదయములను సున్నతి చేసుకొనుడు, మీ హృదయములను మార్చుకొనుడు అంటూ ఉన్నారు. కావున మరి నీవు నేను ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఏ విధముగా రూపాంతరం చెందాలో చూసాం. మన చెడు ఆలోచనల నుండి కూడా రూపాంతరము చెందుదాం. మొదటిది సామెతల గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనములో, అలాగనే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనములో, యాకోబు వ్రాసిన లేఖ 4వ అధ్యాయం 3వ వచనములో మనము చెడు ఆలోచనల నుండి రూపాంతరము చెందుదాం. చివరిగా నీవు నేను ప్రభు భక్తుడవని చెప్పుకుంటున్నావు, క్రీస్తు అనుచరుడవని చెప్పుకుంటున్న నీవు నేను మన యొక్క జీవితంలో రూపాంతరము చెందాలంటే బైబిల్లోని భక్తుల మాదిరిగా పౌలు వలె, దావీదు వలె, నినవే ప్రజల వలె, జక్కయ్య వలె, అబ్రహాము వలె, ఎస్తేరు, అలాగని మోర్దెకయ్యుల వలె, తోబియాసుడ వలె మనము జీవితంలో రూపాంతరము చెందుదాం. దేవుని వాక్యమునకు అంటిపెట్టుకొని ఉండువారు అందరూ రూపాంతరము చెందుతారు. దేవునితో నడుచువారు రూపాంతరము చెందుతారు. మరి నీవు నేను ఆ బిడ్డగా ఉండగలగాలని ప్రభు మన నుండి ఆశిస్తూ ఉన్నారు ఈ 40 రోజుల కాలంలో. మరి నీవు నేను దాని సిద్ధంగా ఉంటే ప్రభు దగ్గర నీవు సంపూర్ణంగా ప్రార్థనలో ప్రభుతో ఉన్నాడు.
ప్రభు నిన్ను నన్ను మనందరినీ తన ఆత్మీయతతో దీవించుగాక. ఆమీన్. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమీన్.